Good morning viewers. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే హాల్ హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ బెంగళూరు వాళ్ళు న్యూస్లో ఉన్నారండి. దానికి సంబంధించిన విశేషాలు ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు న్యూస్లో ఉన్నారు లాంటి విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే బిర్సా ముండా గారి గురించి ఒక బుక్ పబ్లిష్ చేయడం జరిగిందండి. దాన్ని ఎవరు రచించారు అండ్ ఆ బుక్ని లాంచ్ చేసింది ఎవరు లాంటి విశేషాలు. అండ్ గంగూర్ ఫెస్టివల్, ఈ గంగూర్ ఫెస్టివల్ అనేది ఒక స్టేట్లోని ఒక ప్రాంతంలో ముఖ్యంగా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారండి. అండ్ ఇతర స్టేట్స్లో కూడా నిర్వహిస్తూ ఉంటారు నార్త్ ఇండియాలో. అవి ఏ స్టేట్స్ అండ్ ఏ స్టేట్లో దీన్ని అత్యంత ముఖ్యమైన పండుగగా నిర్వహిస్తారు లాంటి విశేషాలు. అండ్ కమ్యూనిటీ మ్యూజియం, ఇండియాలోని ఒక స్టేట్లో ఒక ఏరియాలో ఒక యూనియన్ టెరిటరీలోని ఒక ఏరియాలో ఒక కమ్యూనిటీ మ్యూజియం అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. అది ఏ యూనియన్ టెరిటరీ, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే ఈరోజు వరల్డ్ హెల్త్ డే అండి. వరల్డ్ హెల్త్ డే అండ్ దాని థీమ్ ఏంటి అండ్ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి లాంటి విశేషాలు. అండ్ డీకోడింగ్ ఇండియన్ బాబు డామ్, డీకోడింగ్ ఇండియన్ బాబు డామ్ అనేది ఒక పుస్తకం అండి. ఆ పుస్తకాన్ని ఎవరు రచించారు అండ్ దేని గురించి రచించడం జరిగింది అండ్ ఆ పుస్తకం యొక్క ప్రాముఖ్యత ఏంటి లాంటి విశేషాలు. అండ్ చమేలి దేవి జైన్ అవార్డ్, చమేలి దేవి జైన్ అవార్డ్ ప్రతి ఇయర్ ఇస్తూ ఉంటారండి. అది ఏ రంగంలో ఇస్తూ ఉంటారు, ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చారు లాంటి ముఖ్యమైన విశేషాలు. అండ్ ఈ అన్ని టాపిక్స్కి సంబంధించిన విశేషాల మీద కొన్ని MCQs కూడా మనం ఈరోజు డీల్ చేద్దామండి. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ HAL, హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ బెంగళూరు. HAL in tie-up to convert aircrafts into multi-missile tanker transport aircraft. అంటే ఏంటంటే ఇది HAL వాళ్ళు ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది కదండి. ఆల్రెడీ మనం ఇప్పుడు జనరల్గా పబ్లిక్లో యూజ్ చేసే ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఒక ట్రాన్స్పోర్ట్ ట్యాంకర్ ఎయిర్ క్రాఫ్ట్ని నిర్మించడం జరుగుతుందండి విత్ కొలాబరేషన్ విత్ ఇజ్రాయెల్ ఫోర్సెస్. ఎలాగంటే ఇలా ఉంటుందండి. ఇది ఫ్యూయల్లో ఇక్కడ నుంచి డైరెక్ట్గా వర్కింగ్లో ఉన్న ఒక ఫైటర్ జెట్లోకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్యూయల్ ట్రాన్స్పోర్ట్ చేసే ఎయిర్ క్రాఫ్ట్స్ అండి. దీని నుంచి దీనికి ఇలా గాల్లో ఉన్నప్పుడే డైరెక్ట్గా ఫ్యూయల్ నింపడం జరుగుతుంది. అందువల్ల ఇది యుద్ధం సందర్భంగా ఇవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయండి ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్కి. మరి ఇది ఎవరితోని కలిపి మన HAL వాళ్ళు రూపొందిస్తున్నారు అనేది ముఖ్యమైన అంశం అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ ఆన్ వెనస్డే ఎంటర్డ్ ఇంటూ ఏ MOU with Israel Aerospace Industries to convert passenger aircrafts to multi-mission tanker transport aircraft in India. ప్యాసెంజర్ ఎయిర్ క్రాఫ్ట్స్ని మల్టీ-మిషన్ ట్యాంకర్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్గా మార్చడానికి ఇండియన్ కంపెనీ అయిన ఇండియన్ PSU అయిన HAL వాళ్ళు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్తోని ఒక MOU చేసుకోవడం జరిగిందండి. అండ్ దీనికి సంబంధించినంత వరకు ఓన్లీ ట్యాంకర్స్గా మాత్రమే కాకుండా దీన్ని ఫ్రేటర్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏదైనా ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వస్తువులు తరలించడం కానివ్వండి, లేకపోతే యుద్ధ సమయంలో మనుషుల్ని తరలించడానికి కానివ్వండి ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు శ్రీలంకకు మొన్న ఎయిడ్స్ పంపించాం, మెడిసినల్ ఎయిడ్స్. అవి ఎలా పంపిస్తారండి? ఇలాంటి ఫ్రేటర్ ఎయిర్ క్రాఫ్ట్లోనే పంపించడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలాగ వస్తుందంటే HAL హ్యాస్ టైఅప్ టు కన్వర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంటూ మల్టీ-మిషన్ ట్యాంకర్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ విత్ విచ్ కంట్రీస్ ఏరోస్పేస్ కంపెనీ అని అడుగుతాడండి. ఆన్సర్ ఈస్ ఇజ్రాయెల్ అండి. ఇజ్రాయెల్ వాళ్ళతో కలిసి మన వాళ్ళు ఈ MMTT దిస్ మల్టీ-మిషన్ ట్యాంకర్ ట్రాన్స్పోర్ట్ అనే టైప్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇజ్రాయెల్ వాళ్ళతో కలిసి రూపొందించడం జరుగుతుందండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ధర్మేంద్ర ప్రధాన్. మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ ధర్మేంద్ర ప్రధాన్ హ్యాస్ రిలీజ్డ్ ద బుక్ టైటిల్డ్ బిర్సా ముండా జన్జతీయ నాయక్ అనే పుస్తకాన్ని యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు నిన్న రిలీజ్ చేయడం జరిగిందండి. మరి ఈ బుక్ని ఎవరు రచించారంటే దిస్ బుక్ హ్యాస్ బీన్ రిటన్ బై ప్రొఫెసర్ అలోక్ చక్రవాల్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన అలోక్ చక్రవాల్ గారు ఈ బుక్ని రచించడం జరిగిందండి. దీనికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే బిర్సా ముండా జన్జతీయ నాయక్ ఈ బుక్ని ఎవరు రిలీజ్ చేశారని అడుగుతాడండి. ఆప్షన్స్ ఇచ్చి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి, లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్, ఈ 4 ఆప్షన్స్ ఇస్తారండి. ఆన్సర్ ఈస్ ధర్మేంద్ర ప్రధాన్. ఈ బుక్కి సంబంధించి ఆథర్ ఇంపార్టెంట్ కాదండి, పెద్దగా ఎవరు రిలీజ్ చేశారనేదే ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ గారు
రిలీజ్ చేశారు కాబట్టి ఇది సెంట్రల్ మినిస్టర్ గారికి సంబంధించిన పేరే ఇంపార్టెంట్ అవుతుందండి. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ నేమ్. మరి ఈ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ బుక్లో ఏముంది, దేని గురించి ఉందంటే, ది బుక్ ఈజ్ ఏ కాంప్రిహెన్సివ్ అటెంప్ట్ to bring to fore the struggle of Birsa Munda and the contribution of forest dwellers in the freedom movement. ఫ్రీడమ్ మూవ్మెంట్ టైంలో బిర్సా ముండా గారి పోరాటం అండ్ ఫారెస్ట్ డ్వెల్లర్స్, ఫారెస్ట్లో ఉండే ట్రైబ్స్ ఉంటారు కదండి, ఫారెస్ట్లో ఉండే పీపుల్, వాళ్ళ యొక్క పోరాటానికి సంబంధించిన విషయాలను అందరికీ తెలిసేటట్టు చేయడమే ఈ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ గంగూర్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ రాజస్థాన్. ఇదండి గంగూర్ ఫెస్టివల్. ఇది చాలా ప్రాముఖ్యత గల ఫెస్టివల్ అండి. రాజస్థాన్కి సంబంధించినంత వరకు రాజస్థాన్లో చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అండ్ రాజస్థాన్లోనే కాకుండా చుట్టుపక్కల మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో కూడా దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. కాకపోతే రాజస్థాన్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ అండి. ఇది ఎందుకు ఇంపార్టెంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దిస్ గంగూర్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ రాజస్థాన్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ వెస్ట్ బెంగాల్. ఈ గంగూర్ ఫెస్టివల్ అనేది రాజస్థాన్లోనే కాకుండా మధ్యప్రదేశ్లోను, గుజరాత్లోను, వెస్ట్ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తూ ఉంటారండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ రాజస్థాన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ అండ్ ఈజ్ అబ్జర్వ్డ్ విత్ గ్రేట్ ఫెర్వస్ అక్రాస్ ద స్టేట్. ది ఉమెన్ వర్షిప్ గౌరీ, ది వైఫ్ ఆఫ్ లార్డ్ శివ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ దిస్ ఫెస్టివల్ విచ్ ఈస్ ఫ్రమ్ మార్చ్ టు ఏప్రిల్. ఈ పండుగ, గంగూర్ పండుగ సందర్భంగా ఎవరిని పూజించడం జరుగుతుందంటే లార్డ్ శివ యొక్క భార్య అయిన గౌరీదేవిని ముఖ్యంగా ఆడవాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారండి ఈ పండుగ సందర్భంగా. అండ్ ఎందుకు ప్రార్థిస్తూ ఉంటారంటే, అన్మ్యారీడ్ ఉమెన్, పెళ్లి కాని ఆడవాళ్ళు ఏమో మాకు మంచి మొగుడు రావాలని చెప్పి ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే పెళ్ళైన స్త్రీలు, మ్యారీడ్ ఉమెన్, పెళ్ళైన స్త్రీలు వాళ్ళ హెల్త్ కానివ్వండి, వెల్ఫేర్ కానివ్వండి, మ్యారీడ్ లైఫ్ కానివ్వండి చాలా బాగా ఉండాలని, వాళ్ళ భర్తకు లాంగ్ లైఫ్ ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ఉంటారండి. ఇది ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ చైత్ర, ద డే ఫాలోయింగ్ హోలీ తర్వాత నెక్స్ట్ డే ఈ ఫెస్టివల్ అనేది, గంగూర్ ఫెస్టివల్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇది 1 month పాటు నిర్వహిస్తూ ఉంటారు. మరి మనం రాజస్థాన్ గురించి మాట్లాడుకున్నప్పుడు రాజస్థాన్కి సంబంధించిన స్టాటిక్ జీకే పోర్షన్స్ కూడా మాట్లాడుకోవాలి కదండి. రాజస్థాన్ సీఎం ఎవరండి? అశోక్ గెహ్లట్. మరి రాజస్థాన్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి? జైపూర్ అండి. రాజస్థాన్ యొక్క క్యాపిటల్ సిటీ జైపూర్. అండ్ రాజస్థాన్ యొక్క గవర్నర్ ఎవరు అంటే కల్రాజ్ మిశ్రా గారు. ఈ కల్రాజ్ మిశ్రా గారు ఈ మధ్య న్యూస్లో ఉన్నారండి. సో ఈయన ఇంపార్టెంట్ అవుతారు. కల్రాజ్ మిశ్రా. కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్న స్టేట్స్ 2 ఇప్పుడు వాళ్ళు సొంతంగా అధికారంలో ఉన్న స్టేట్స్. ఒకటి రాజస్థాన్, దాని సీఎం ఎవరండి? అశోక్ గెహ్లట్. అలాగే ఇంకోటి ఛత్తీస్గఢ్, దాని సీఎం ఎవరు? భూపేష్ బఘేల్ గారు అండి. సో ఇవి ఇంపార్టెంట్ అండి. కల్రాజ్ మిశ్రా గారు న్యూస్లో ఉన్నారు ఈ మధ్య కాలంలో. సో ఈయన పేరు గవర్నర్స్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఇన్ లే విలేజెస్ ఆఫ్ గ్యాస్ ససోమా ఏ కమ్యూనిటీ మ్యూజియం ఈజ్ ఎస్టాబ్లిష్డ్. లడాఖ్లోని గ్యాస్ ససోమా అనే విలేజ్లో ఒక కమ్యూనిటీ మ్యూజియంని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. అంటే ఆ కమ్యూనిటీకి సంబంధించిన అన్ని రకమైన వాళ్ళు పాటించే పద్ధతుల గురించి, అన్ని రకమైన వస్తువులు అన్నీ పెట్టి ఒక కమ్యూనిటీ మ్యూజియం అనేది ఎస్టాబ్లిష్ చేశారండి. ఇది ఇంపార్టెంట్ అండి. ఏ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీలో కమ్యూనిటీ మ్యూజియం అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అని అడుగుతాడండి. ఆ ఊరు పేరు ఇంపార్టెంట్ కాదు, ఏ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అని మాత్రం ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. సో ద ఆన్సర్ ఈస్ లడాక్ అండి. ఇన్ లడాక్ ఏ కమ్యూనిటీ మ్యూజియం ఓపెన్డ్ ఇన్ గ్యాస్ ససోమా విలేజ్ ఆఫ్ ద లే డిస్ట్రిక్ట్ టు ప్రిజర్వ్ అండ్ ప్రమోట్ ద రీజియన్స్ రిచ్ కల్చరల్ హెరిటేజ్. వాళ్ళ కల్చరల్ హెరిటేజ్, అదే ఇందాక చెప్పాను కదండి, వాళ్ళ ట్రెడిషన్స్ కానివ్వండి, కల్చరల్ హెరిటేజ్ని కానివ్వండి ఉంచుకోవడానికి ఒక కమ్యూనిటీ మ్యూజియంని ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే లడాఖ్లోని లే డిస్ట్రిక్ట్లోని గ్యాస్ ససోమా అనే విలేజ్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లడాఖ్లో చేశారని మాత్రం గుర్తుంటే సరిపోతుంది. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ వరల్డ్ హెల్త్ డే. వరల్డ్ హెల్త్ డే 2022 సెలబ్రేటెడ్ ఆన్ 7th April. ముఖ్యంగా కోవిడ్-19 వచ్చిన తర్వాత ప్రపంచంలో అందరికీ హెల్త్ యొక్క ప్రాముఖ్యత అర్థమైందండి. సో ఈ వరల్డ్ హెల్త్ డే అనేది కోవిడ్-19 మూలంగా వరల్డ్ హెల్త్ డే అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. టీఎస్పీఎస్సీలో కానివ్వండి, లేకపోతే ఏపీపీఎస్సీలో కానివ్వండి, ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మెయిన్స్ ఉన్నాయి, ఆ ఎగ్జామ్స్లో కానివ్వండి ఈ డేస్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. సో ఎన్విరాన్మెంట్ మీద కానివ్వండి, ఇప్పుడు హెల్త్ డే, కోవిడ్-19 వల్ల హెల్త్ అనే టాపిక్కే ముఖ్యంగా న్యూస్లో ఉంది కాబట్టి ఈ వరల్డ్ హెల్త్ డే అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుందండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వరల్డ్ హెల్త్ డే ఈజ్ ఏ గ్లోబల్ హెల్త్ అవేర్నెస్ డే సెలబ్రేటెడ్ ఆన్ 7th April. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన 3 పాయింట్లు అండి. ఒకటి, ఆ డే ఎప్పుడు అంటే 7th April. ఇంకోటి థీమ్, వరల్డ్ హెల్త్ డేకి సంబంధించిన థీమ్ ఏంటండి? అవర్ ప్లానెట్ అవర్ హెల్త్. అవర్ ప్లానెట్ అవర్ హెల్త్, ఈ 2. అండ్ దాని యొక్క ఉద్దేశం, దిస్ ఇయర్స్ థీమ్ ఎయిమ్స్ టు డైరెక్ట్ గ్లోబల్ అటెన్షన్ టువర్డ్స్ ద వెల్ బీయింగ్ ఆఫ్ అవర్ ప్లానెట్ అండ్ హ్యూమన్స్ లివింగ్ ఇన్ ఇట్.
ఈ థీమ్కి సంబంధించింది అండి అవర్ ప్లానెట్ అవర్ హెల్త్ లాగా, టు డైరెక్ట్ ద గ్లోబల్ అటెన్షన్ టువర్డ్స్ ద వెల్బీయింగ్ ఆఫ్ అవర్ ప్లానెట్ అండ్ హ్యూమన్స్ లివింగ్ ఇన్ ఇట్. అలాగే ఈ ఫస్ట్ వరల్డ్ హెల్త్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేశారని అడుగుతాడండి. సో 1950 ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఇలాంటి స్టాటిక్ క్వశ్చన్స్ వస్తాయి. ఇలాంటి స్టాటిక్ క్వశ్చన్స్ ఎవరికి తెలియకుండా ఒక 10 క్వశ్చన్ల వరకు ఇస్తూ ఉంటాడండి. అందులో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో 1950లో స్టార్ట్ అయింది అనేది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ 3 విషయాలు గుర్తుంటే సరిపోతుంది. April 7th వరల్డ్ హెల్త్ డే, దాని థీమ్ ఏంటి, అవర్ ప్లానెట్ అవర్ హెల్త్. మూడోది ఎప్పుడు స్టార్ట్ అయింది, అబ్జర్వ్ చేయడం ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ అయిందంటే 1950 నుంచి స్టార్ట్ అయిందండి. కమింగ్ ఆన్ టు మనం వరల్డ్ హెల్త్ గురించి మాట్లాడుకున్నప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి కదా. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించిన హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జెనీవాలో ఉందండి. జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1948లో స్టార్ట్ చేయడం జరిగింది. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క చీఫ్ ఎవరండి ఇప్పుడు? ఈ మధ్య చాలా న్యూస్లో ఉన్నారండి. ఎందుకంటే ఆయన COVID-19 వల్ల ఎవ్రీ మంత్ వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రెస్కి రిలీజ్ చేస్తూ ఉండేవారు. సో హీ ఈజ్ ఇన్ న్యూస్, లాంగ్ టైమ్ న్యూస్లో ఉన్నారు. సో ఈ UN ఏజెన్సీస్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ కాలంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా న్యూస్లో ఉంది కాబట్టి దిస్ విల్ బి ఇంపార్టెంట్. ఈ డైరెక్టర్ జనరల్ ఎవరంటే టెడ్రోస్ అడ్హనస్ గ్యాబ్రియస్. ఈయన చైనాకు సపోర్ట్ చేశారు COVID-19 విషయంలో అని కూడా ఈయన కాంట్రవర్షియల్గా న్యూస్లో ఉన్నారు. సో దిస్ నేమ్ is very very important, Tedros Adhanom Ghebreyesus. Coming on to the next topic, that is a new book titled Decoding Indian Babudom, authored by Ashwini Srivastava. ఇదండి ఈ బుక్, డీకోడింగ్ ఇండియన్ బాబుడమ్. అశ్విని శ్రీవాస్తవ గారు రాశారు. ఇది దేని గురించి రాశారు అని చెప్పి అడుగుతారండి. ఈ బుక్ ఎవరి గురించి రాయడం జరిగిందంటే ఇండియన్ బ్యూరోక్రసీ మీద ఈ జర్నలిస్ట్ రాశారండి. ఇది మొట్టమొదటి పుస్తకం. దిస్ ఈజ్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ ఇట్స్ బుక్ బై జర్నలిస్ట్ కవరింగ్ ద బ్యూరోక్రటిక్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఇట్ హైలైట్స్ ఇండియాస్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ గవర్నెన్స్ ఫ్రమ్ ఏ కామన్ మ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ముఖ్యంగా ఇందులో క్వశ్చన్ ఏమైనా వస్తుందంటే, ఒకటి ఎవరు రచించారంటే ఈ అశ్విని శ్రీవాస్తవ రచించారు. దేని గురించి, టాపిక్ మీద రచించడం జరిగింది. ఇది ఫస్ట్ టైం అండి ఒక జర్నలిస్ట్ ఇలాంటి బుక్ రాయడం. అబౌట్ ఇండియన్ బ్యూరోక్రాటిక్ సిస్టమ్ మీద వచ్చిన మొట్టమొదటి పుస్తకం ఇలాంటి పుస్తకం. సో ఇది దేని మీద అని మాత్రం అడుగుతాడు. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఇట్ ఈస్ అబౌట్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ జర్నలిస్ట్ అరేఫా జోహారీ అవార్డెడ్ చమేలీ దేవి జైన్ అవార్డ్. ఈ చమేలీ దేవి జైన్ అవార్డ్ అనేది ప్రతి ఇయర్ జర్నలిస్ట్కి ఇస్తూ ఉంటారండి. సో అవుట్స్టాండింగ్ ఉమెన్ మీడియా పర్సన్స్, ముఖ్యంగా ప్రతి సంవత్సరం అవుట్స్టాండింగ్గా జర్నలిజంలో ఉమెన్స్ అవుట్స్టాండింగ్గా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి ఇస్తూ ఉంటారండి. ఈసారి ఎవరికి ఇచ్చారు మరి? ఈసారి ఎవరికి ఇచ్చారంటే అరేఫా జోహరీ గారికి ఇచ్చారండి. ఈమె scroll.in అనే వెబ్సైట్లో వర్క్ చేస్తూ ఉంటారు. న్యూస్ పేపర్ వెబ్సైట్ అండి అది. దాంట్లో వర్క్ చేస్తూ ఉంటారు. తనకి ఇవ్వడం జరిగింది. మనం చమేలీ దేవి అవార్డు గురించి తెలుసుకుందాం. చమేలీ దేవి అవార్డ్ ఈజ్ ద యాన్యువల్ ప్రెస్టీజియస్ రికాగ్నిషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ జర్నలిజం ఫర్ ఉమెన్ మీడియా పర్సన్ జర్నలిస్ట్ in India who have reported on themes such as social development, politics, equity, gender justice, health, war and conflict and consumer values. దీనికి సంబంధించిన విషయాల మీద రిపోర్ట్ చేసిన ఉమెన్ జర్నలిస్ట్ కండి. ఆప్షన్స్ జర్నలిస్ట్ ఆర్ ఉమెన్ జర్నలిస్ట్ అని ఇస్తాడు. సో యూ హ్యావ్ టు రిమెంబర్, ట్రిక్కీగా ఇవ్వాలనుకుంటే అలాగే ఇస్తాడండి. సో ఇది ఉమెన్ జర్నలిస్ట్కి మాత్రమే ఇస్తున్నారండి, మెన్స్కి కాదు. చమేలీ దేవి జైన్ అవార్డ్ ఈజ్ బీన్ గివెన్ టు ఉమెన్ జర్నలిస్ట్. అండ్ ఈ ఇయర్ ఎవరికి వచ్చిందంటే అరేఫా జోహారీ గారికి ఇవ్వడం జరిగింది. సో ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఒకటి ఉమెన్ జర్నలిస్ట్ కానీ, ఇంకోటి ఈ ఇయర్ ఎవరికి వచ్చింది అరేఫా జోహరీ హూ వర్క్స్ ఇన్ scrolls.in. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ MCQs. Gangaur festival is predominantly celebrated in which Indian state? ఆప్షన్స్ ఆర్ ఏ కర్ణాటక, బి రాజస్థాన్, సి పంజాబ్, డి వెస్ట్ బెంగాల్. ముఖ్యంగా మహిళలు జరుపుకునే పండుగ ఇదండి. గౌరీదేవిని పూజిస్తూ ఉంటారు ఈ పండుగలో భాగంగా. మరి ఏ స్టేట్లో ముఖ్యంగా నిర్వహిస్తారు అనేది మనం ఇందాకే మాట్లాడుకున్నాం. ఏంటండి అది రాజస్థాన్లో కాకుండా ఇంకా ఏ స్టేట్స్లో దీన్ని నిర్వహిస్తూ ఉంటారంటే మధ్యప్రదేశ్లో నిర్వహిస్తారు, గుజరాత్లో నిర్వహిస్తారు, అండ్ వెస్ట్ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ రిక్కీ కేజ్ అండ్ ఫాల్గునీ షా ఆర్ ద రీసెంట్ విన్నర్స్ ఆఫ్ విచ్ అవార్డ్? వీళ్ళు ఇండియన్స్ అండి, మన ఇండియన్స్ హూ సెటిల్డ్ ఇన్ US. వీళ్ళకు ఒక అవార్డు రావడం జరిగిందండి. ద అవార్డ్ చాలా ఇంపార్టెంట్. ఆప్షన్స్ ఆర్ ఏ అకాడమీ అవార్డ్, బి గ్రామీ అవార్డ్, సి ప్రిట్స్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్, డి అబెల్ ప్రైజ్. వీళ్ళకు గ్రామీ అవార్డు రావడం జరిగిందండి. మనం నిన్న మాట్లాడుకున్నాం గ్రామీ అవార్డు దేని గురించి ఇస్తారు,
ఏ ఫీల్డ్లో ఇస్తారని చెప్పి మ్యూజిక్ ఫీల్డ్లో ఇవ్వడం జరుగుతుందండి. దానికి సంబంధించి రిక్కీ కేజ్ అండ్ ఫాల్గునీ షా ఈ ఇద్దరికి ఈసారి మ్యూజిక్ అవార్డ్, ఈ గ్రామీ అవార్డ్ అనేది రావడం జరిగిందండి. ఒకరికేమో చిల్డ్రన్ ఆల్బమ్ కేటగిరీలో వచ్చింది. రిక్కీ కేజ్ గారికి న్యూ ఏజ్ ఆల్బమ్ కేటగిరీలో డివైన్ టైడ్స్ అనే మ్యూజిక్ ఆల్బమ్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఫాల్గునీ షా గారికి ఏ కేటగిరీలో ఇచ్చారంటే చిల్డ్రన్స్ ఆల్బమ్కి సంబంధించిన ఫీల్డ్లో ఇవ్వడం జరిగింది. ఆ ఆల్బమ్ పేరేమంటే ది కలర్ఫుల్ వరల్డ్. దీని పేరేమో కలర్ఫుల్ వరల్డ్ అండి. ఇది కూడా ఇంపార్టెంట్ కావచ్చు, దీని గురించి కూడా అడగచ్చు. సో ఎవరు వీళ్ళకు దేంట్లో ఇచ్చాడు అనేది చెప్పి ఖచ్చితంగా అడుగుతాడండి. బట్ వాళ్ళకు వచ్చిన ఏ ఆల్బమ్స్కి ఇచ్చారని కూడా అడగచ్చు. ఒకటి ఫాల్గునీ షా గారికి ఏమో ది కలర్ఫుల్ వరల్డ్ అనే ఒక చిల్డ్రన్ ఆల్బమ్కి వచ్చింది. రిక్కీ కేజ్ గారికి ఏమో డివైన్ టైడ్స్ అనే ఒక న్యూ ఏజ్ ఆల్బమ్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఫాల్గునీ షా గారికి ఏమో ది కలర్ఫుల్ వరల్డ్ అనే ఒక చిన్నపిల్లల చిల్డ్రన్స్ మ్యూజిక్ ఆల్బమ్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. బట్ బేసిక్గా ఇది గ్రామీ అవార్డ్స్ వచ్చేదండి. మరి అకాడమీ అవార్డ్స్ అంటే ఎవరికి ఇస్తారండి? అకాడమీ అవార్డ్స్ అన్న ఆస్కార్ అవార్డ్స్ అన్న ఒకటేనండి. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఇస్తారు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు. ఈ ప్రిట్జ్గర్ ప్రైజ్ ఏమో ఆర్కిటెక్చర్ నోబెల్ లాంటిదండి. ప్రిట్జ్గర్ ప్రైజ్ని ఆర్కిటెక్చర్ నోబెల్ అంటారు. అలాగే ఏబుల్ ప్రైజ్ గురించి మనం లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇలాగే ఒక క్వశ్చన్ ఇచ్చానండి. ఏబుల్ ప్రైజ్ ఎవరికి ఇస్తారండి? ఏబుల్ ప్రైజ్ మ్యాథమెటిక్స్లో కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళకు, గ్రేట్ కాంట్రిబ్యూషన్స్ చేసిన వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఇది నార్వే కింగ్ పర్సనల్గా ఇస్తారండి ఏబుల్ ప్రైజ్. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ డీకోడింగ్ ఇండియన్ బాబుధామ్ ఈజ్ ఎ బుక్ రిటర్న్ ఆన్ ఫంక్షనింగ్ ఆఫ్. ఆప్షన్స్ ఆర్ ఏ ఇండియన్ లాయర్స్, బి ఇండియన్ బ్యూరోక్రటిక్ సిస్టమ్, సి ఇండియన్ పాలిటిక్స్, డి నోటా. ఇందాకే మనం మాట్లాడుకున్నాం ఒక జర్నలిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఎ కైండ్ ఇనిషియేటివ్ అండి ఇలాంటి టైప్ ఆఫ్ బుక్ రాయడం అని చెప్పి. మరి దేని గురించి? ఇండియన్ బాబుధామ్ దాంట్లోనే ఉందండి. ఆ బాబుధామ్ అనే ఒక వర్డ్లోనే ఉంది. ఇది దేని గురించి అంటే ఇండియాలో ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ని కానివ్వండి, బ్యూరోక్రాట్స్ని కానివ్వండి బాబూస్ అని పిలుస్తూ ఉంటారు. సో దిస్ టాక్స్ అబౌట్ ఇండియన్ బ్యూరోక్రాటిక్ సిస్టమ్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ ఫార్మ్డ్ ఏ 13-member ప్యానెల్ టు ఫ్రేమ్ ద ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ ద స్టేట్. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ఆ స్టేట్కి సంబంధించి తీసుకురావడానికి విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ ఫార్మ్డ్ 13-member ప్యానెల్. వీళ్ళు బడ్జెట్లో, ఆ స్టేట్ బడ్జెట్లో వాళ్ళు ప్రకటించడం జరిగిందండి. మేము ఒక ప్యానెల్ని స్టార్ట్ చేస్తాము, ఒక ప్యానెల్ని క్రియేట్ చేస్తాము టు క్రియేట్ ఏ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ ద స్టేట్ అని చెప్పి చేస్తామని చెప్పి వాళ్ళు వాళ్ళ బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. దాన్నే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. ఆప్షన్స్ ఆర్ ఏ ఆంధ్రప్రదేశ్, బి మహారాష్ట్ర, సి తమిళనాడు, డి యూపీ. ఆన్సర్ ఏంటంటే తమిళనాడు అండి. తమిళనాడు బడ్జెట్లో 2021-22 బడ్జెట్లో భాగంగా వాళ్ళు దీన్ని ప్రకటించడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు 13 members ప్యానెల్స్తోని ఒక ప్యానెల్ని ఫ్రేమ్ చేశారండి ఫర్ ద ఎడ్యుకేషనల్ పాలసీ ఆఫ్ ద స్టేట్. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy. థ్యాంక్ యూ.